ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పెడతారని సమాచారం. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. హైదరాబాద్ లోని పలు లొకేషన్స్ లో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ నీల్ షూట్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల ఎన్టీఆర్ నీల్ రిలాక్స్ అవుతూ కనిపించారు. సరదాగా మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోని ప్రశాంత్ నీల్ సతీమణి లిఖిత ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. వీరిద్దరిని చూస్తుంటే కేవలం భయం అనే ఒకే ఒక్క మాట గుర్తుకు వస్తుంది అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. తారక్ నటిస్తున్న 31వ చిత్రం ఇది. షూటింగ్ లో భాగంగా ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో ఓల్డ్ కోల్కతా బ్యాక్డ్రాప్ లో ఓ ప్రత్యేక సెట్ ను సిద్ధం చేసి సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ పీరియాడిక్ మాస్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ కి జోడీగా రుక్మిణి వసంత్ కనిపించనుంది. టొవినో థామస్ కీలక పాత్రలో సందడి చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు లొకేషన్స్ లో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక తర్వాత షెడ్యూల్ ని నీల్ వచ్చే నెలలో శ్రీలంకలో ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ షెడ్యూల్ నుండి ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది. కేజీఎఫ్ 2తో 1200 కోట్లు కొట్టిన ప్రశాంత్ నీల్ సలార్ తో 800 కోట్లు కొట్టాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో చూస్తున్న సినిమాతో మరోసారి పెను ప్రపంచనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. ఇక 2000 కోట్ల మార్కును దాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో ఎలాగైనా సరే ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. తద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 దర్శకుడిగా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా పీరియాడిక్ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి భారీ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నట్టుగా సమాచారం. ఎన్టీఆర్ మీద యాక్షన్ సీక్వెన్స్ ని త్వరలోనే ప్రశాంత్ నీల్ షూట్ చేయబోతున్నాడట. ఇక ఈ చిత్రం 2026లో సంక్రాంతి సమయానికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.